2 రోజుల క్రితం గోదావరికడి ప్రధాన చౌరస్తాలో ఒక షాప్ బిల్డింగ్ కూల్చివేతకు జరిగిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. న్యాయస్థానం స్టే జారీ చేసినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ లేని జేసీబీతో తమ షాపును కూల్చివేసేందుకు యత్నించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అక్రమాన్ని అడ్డుకోకుండా చోద్యం చూశారని చెప్పారు. కాగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం కోసం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండంను దౌర్జన్యాలకు, అక్రమ కూల్చివేతలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. తన బూడిద దోపిడీ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఎవరైనా కూల్చివేతలకు పాల్పడితే జనం తిరగబడాలని, నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వస్తే తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అక్రమ కూల్చివేతల వ్యవహారంలో బాధిత పీడిత ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు కొంతమంది నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. అలాంటి వారి భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఒక బిల్డింగ్ని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మరి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ అకారణంగా కూల్చేసింది. ఇక్కడ వెనకాల స్టార్ట్ చేసిండ్రు. పూర్తిగా ఈ బిల్డింగ్ని కూడా కూల్చేసేంత వరకు మా స్థానిక నాయకులు పోయేటట్టు లేరనుకుంటున్నాను. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటే వదిలిపెట్టడం గల కారణం ఏంటంటే గతంలో అన్ని ఈ గల్లీలో ఉన్నటువంటి లక్ష్మీనగర్కి దారిలో ఉన్నటువంటి అన్ని కూలగొట్టి కూడా దీని ఒక్కదాన్ని ఎందుకు ఆపేశారంటే దీనిలో హైకోర్టు స్టే తెచ్చుకున్నారు. వీళ్ళు ఈ అక్కను, ఈ సోదరుడు, ఈ భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేశారు. సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లో వీరు కాస్త దందా వేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. మరి ఎవరి కళ్ళు పడ్డాయో ఇక్కడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసింది, మీరు ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మాకు సంబంధం లేదంటారు. అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ దీన్ని ఆపే మాత్రం చర్య చేయలేవాళ్ళు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, మున్సిపల్ వాళ్ళు ఏమన్నారని ఒకరు అంటారు, సింగరేణి వాళ్ళు ఏమన్నారని ఇంకొకరు అంటారు, వీళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వీళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వాళ్ళు అంటారు. మరి దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరు? మేము గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మేము స్థానికంగా అనేక మార్లు ఇక్కడ లక్ష్మీనగర్లో కొట్టేసినప్పుడు వచ్చినా, నేను ఇక్కడ ఆకులు అమ్ముకునేటువంటి మల్లేశన్న దుకాణం కొట్టేసినప్పుడు వచ్చినా, ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా దీని వెనకాల అదృశ్యం లేదు, ఏం లేదు, కేవలం రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ చేపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ. ఆయన చేస్తున్నటువంటి దందాలు, అక్రమ సంపాదన అన్నింటినీ కూడా మరి ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు కూల్చివేత లోటు పట్టుకొచ్చింది మీదికి. వీళ్ళు న్యాయంగా, న్యాయబద్ధంగా వీళ్ళకి వచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఏమైనా సెట్ బ్యాక్ కూడా రోడ్కి మీకు కావాలంటే కూడా వదిలిపెడతాం, మీకు సంబంధం లేదు, బిల్డింగ్ని ముట్టకని చెప్పేసి పలుమార్లు వేడుకున్నప్పటికీ కూడా జాలి, దయ ఏమీ లేకుండా వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుండే ఇలా రాజ్ ఠాకూర్ గారు. ఇది ఎంతవరకు సబబు అనేది ఇలా రామగుండం ప్రజలు ఆలోచించుకోవాలి. న్యాయం చేయకుండా మా పొట్ట మీద కొట్టకండి. నువ్వు పంచుకుంటే నాకు వచ్చిన నా 3 కొడుకులకు ఇచ్చినా నేనున్నా. అటువంటిది ఇది పట్టభూమి కింద సింగరేణి అంటే కిడ్స్ పెట్టినాము. ఇది పట్టభూమి కింద ఉన్నది. ఇది మాకు ఎలాంటి అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేయండి. మాకు ఇది ఒకటే బిల్డింగ్ వచ్చింది. అట్లా మేము కొనుక్కున్నాము. ఇది అప్పట్లో 72 సంవత్సరంలో మేము గోదావరికనికి వచ్చాము. వచ్చినప్పటి నుంచి మరి జీవనాధారం చేసుకుంటాం. ఆయన తమ్ముళ్ళు మేము కృషి వల్ల మేము సంతోషంగా ఉన్నాం తప్ప ఏ లాలించుకుపోలేదు, ఏ లాలించులో పడలేదు. అయినా కానీ ఇక్కడ వ్యాపారంలో మేము నలుగురం న్యాయంగా సరే వచ్చిన దాంట్లో మనం సంపాదించుకున్న దాంట్లో తీసుకున్నాం. తమ్మి అని అల్లరి లేకుండా మేము ఇప్పుడు నలుగురం అన్నదమ్ములను తీసుకుంటాం. తర్వాత తమ్మునికి వచ్చేసింది, లాఠీ టికెట్ తీసుకుని తమ్మునికి వచ్చింది. ఆ ప్రాపర్టీని కూడా సరే ఎవరు తింటే ఉంది. మా నాన్నగారు ఒక మాట అనేది కరెక్టే బిట్లారా, నీ ఎంగిలి పాలు తీకున్నారు అని నేను చెప్పబోతే తమ్ముని మీద కంప్లైంట్ ఇస్తుంది అనిపోయినప్పుడు బాబు నా మీదకి అంటాడు. తమ్ముడు ఉంటే కూడా నీ ఎంగిలి పాలు తీకిన వాళ్ళు బిడ్డ, ఒక్క తల్లి పిల్లలు మీరు భరించకపోతే ఎట్లా బిడ్డ
నా చెప్పు చేతుల్లో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మేము నలుగురం కలిసి పంచుకున్నాం. ఈ బాబుకి వచ్చింది, ఈయన వాళ్ళ కొడుకులకు ఇచ్చుకున్నాడు. ఈయన ముగ్గురు కొడుకులకు ముగ్గురు వాళ్ళు చేసుకున్నాం, చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్నిం భాను, నాయకులు బొబ్బిలి సతీష్, బూరుగు వంశీకృష్ణ, అల్లి గణేష్, నడపెల్లి సాయి, పోయిల రవి, కడమండ శ్రీహరి, కొండా సురేష్, జీనత్ తదితరులు పాల్గొన్నారు.